పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. డానియేల్ చాప్టర్ 11 వర్స్ 32లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఇందులో ఈరోజు వాగ్దానం ఏంటంటే, బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. మా ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయంటే, దేవుడు బలహీనులను ఎన్నుకుని వారిని బలముగా చేసి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించటమే క్రీస్తు ప్రత్యేకత. ఏ అర్హత లేదు నాకు, ఏ టాలెంట్, ఏ తలాంతు నాకు లేదు, నేను మాట్లాడలేను, నేను చేయలేను, నాకు ఏ యోగ్యత లేదు కదా అని అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన నీకు బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన ఎరిగి ఉన్నావు కదా. ఆయన ఎరిగి ఉండి చేసిన ప్రార్థన ఈ దినాన్ని దీవెనగా నీ మీదకు దిగి వస్తూ ఉంది. నువ్వు ఇంతకాలము చేసిన ప్రార్థన దేవుని సమ్ముఖానికి వెళ్ళింది. అందుకనే నూతన బలము, దైవ బలము దేవునికి ఇచ్చి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. డోర్ ఓపెన్ అయిపోయింది. ఎస్, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు చూడండి. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఇంతవరకు బలము లేక చేయలేకపోయావు, ఇంకా ఆ బలం అనేది రాదేమో, ఇంకా అయిపోయింది అనుకున్నావు. ఆ బలములో ఎన్నో రకాలు ఉంటాయి. ధన బలము, కుటుంబ బలము, బంధు బలము. నాకు ఏ బంధువులు ఉన్నారు, నాకు ఏ ధనం ఉంది, ఏ ఆస్తి ఉంది, ఏ భూమి ఉంది, ఏ ఉద్యోగం ఉంది, ఏ ఆధారం ఉంది, నేను ఏదైనా మాట్లాడదామంటే ఏదైనా బలం ఉంటేనే కదా, ధనం ఉంటేనే కదా ప్రజలు ఎదుట ఏదైనా చేయటానికి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉంటేనే కదా నేను ఏదైనా చేయటానికి. నాకంటూ 10 మంది నాకు పక్షంగా నిలబడితే కదా నేను ఏదైనా మాట్లాడి చేయటానికి. నాకెవరు లేరు, నేను ఒంటరిని, దీనుడును, దరిద్రాలని, దరిద్రుని అని ఎప్పుడు కూడా నువ్వు కుమిలిపోయి నీలో ఒంటరి అయిపోయినని ఏడుస్తూ సమయాన్ని గడుపుతూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నూతన బలము దేవుడు నీకు ఇచ్చి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అంతా అయిపోయిందని అనుకుంటున్నావేమో. ఏమీ కాలేదు. ఆయన నిన్ను వాడుకోవటానికి మరలా బలం ఇచ్చి గొప్ప కార్యాలు నీ ద్వారా సేవ జరిగిస్తారైనా. నీ ద్వారా ఎన్నో కుటుంబాలు నిలబెడతాడైనా. నీ ద్వారా ఎన్నో శుభకార్యాలు చేయిస్తారైనా. నీ ద్వారా బలమైనటువంటి న్యాయం జరిగిస్తాడైనా. అనేక మంది ఎదుట దీవెనకరమైన పాత్రగా నిలబడతావు. ఆ బలము దేవుడికి ఇస్తున్నాడు. ఈరోజు ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవంగల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి రండి అందరూ కూడా. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానం చేద్దాం.
18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, యేసు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆయన దేవుని రాజ్యము గురించి బోధిస్తూ ఆయన అనేక మంది రోగుల్ని బాగు చేస్తూ ఉండేవారు. అయితే ఒక సమయంలో విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినమున ఈ యొక్క అద్భుతము దేవుడు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఏం పట్టింది ఈమెని? అందరు చెప్పాలి. దెయ్యం పట్టిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి పట్టింది? 18 సంవత్సరాల నుంచి ఆమె మీదే ఉంది దెయ్యం. ప్రియులరా, దెయ్యం అంటే ఎలా ఉంటుంది నేను అడుగుతాను, మీరు చెప్పాలి. దెయ్యాన్ని చూసారా? హలో, దెయ్యాన్ని చూసారా? దెయ్యాన్ని చూసారన్న వారు చేయి పైకెత్తండి. దెయ్యం అంటే ఎలా ఉంటుంది? మనం అనుకుంటాం కరుణామయుడు సినిమాలో యేసుప్రభు పక్కన నిలబడింది కదండి, 2 కొమ్ములు ఎట్టుకుని నల్లగా ఊ అన్నది. మనకి ఏదైనా సినిమాల్లో అయినా బయట పిక్చర్లో అయినా దెయ్యం అనేటప్పటికి నల్లగా నల్ల రూపం వేసుకుని నల్ల సారీ కట్టుకుని లేకపోతే తెల్ల సారీ కట్టుకుని రోడ్డు మధ్యలో నిలబడింది, తల ఎర్ర పూసుకుంది, దెయ్యం అంటారు. దెయ్యం అలా ఉండదు. దెయ్యం ఎలాగుంటుందో ఇక్కడ కనపడుతుంది, మీకు చూపిస్తున్నాను. ఎంతమందిని చూస్తారు దెయ్యాన్ని? చేయి పైకి ఎత్తండి. అమ్మో వచ్చేద్దేమో బాబు అన్నట్టు. ఇంకోటి చెప్పండి, ఈ దెయ్యం ఎక్కడుందో మీరే చెప్తారు. ఇప్పుడు ఈ దెయ్యం అన్న చోట కింద 1 అని అంకు చూడండి. దెయ్యము అన్న చోట 1 అనే అంకు ఉందా? ఆ అంకు కింద మనం చూస్తే మూల భాషలో ఆత్మ. ఏ ఆత్మ? ఆత్మ. దెయ్యము అంటే దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ ఎలాగుంటుందంటే బలహీన పరిస్థితి. అది ఏం చేస్తుంది? అది గట్టిగా చెప్పాలి. ప్రియులరా, ఏ పనైనా చేద్దామని ఎదరికెళ్దాం అనుకునేటప్పటికి నువ్వు చెయ్యకు. ఏదైనా వ్యాపారం చేద్దామని ముందుకెళ్తే నువ్వు చెయ్యొద్దు. చాలామంది చేసి నాశనం అయిపోయారు. నువ్వు చేసేవంటే పాడైపోతావు అని నిన్ను వెనక్కి లాగేదే ఆత్మ, దెయ్యము. ఆమెన్. హల్లెలూయా. పెళ్లి చేయాలని ఎదరికెళ్తున్నావు, వెళ్ళొద్దు, చెయ్యకు. నేను ఇల్లు కట్టాలని ముందుకి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటప్పుడు కట్టకు. నువ్వు వెళ్ళొద్దు, పడిపోతావు, డబ్బులు సరిపోవు, ఎలాగొస్తాయి, సగంలో పని ఆగిపోతుంది అని నిన్ను బలహీనపరిస్తే ఆత్మ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెంత చదివితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? చదువుతావా? చదవకు, మానే. ఊడుస్తావా? పాడి విషయంలో ధనం సంపాదిస్తావా? నువ్వు విజయం సాధిస్తున్నాను అనుకుంటున్నావు, సాధిస్తావా? సాధించలేవు. వెనక్కి లాగి నిన్ను నన్ను ఎదగకుండా వెనక్కి బలహీనపరిచే దెయ్యము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పనులను బలహీనపరుస్తుంది ఆ దెయ్యము, మన శరీరాన్ని బలహీనపరుస్తుంది, సమస్తాన్ని బలహీనపరచడమే దెయ్యపు లక్షణం. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైనా సరే ఈ దెయ్యము లేనివాడు ఏం చేస్తాడంటే, ఈ ఆత్మ లేని మనిషి ఏం చేస్తుందంటే, ఏదైనా సరే వాగ్దానాన్ని బట్టి అడుగు ముందుకు వెళ్ళిపోతారు. అది దేవుని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానము మనం నమ్మినప్పుడు మనం విశ్వాసముతో అడుగులు ముందుకేస్తాం. ఏ పని ఎదరికెళ్ళకుండా ఎక్కువ తగ్గించి
ఏ పని ఎదరికెళ్లకుండా మనం భయపడతాం చూసారా, ఆ భయమే దెయ్యము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా అలాగే భౌతికంగా బలహీనపరిచి ఎక్కడికి వెళ్లకుండా, ఏ ఆశీర్వాదం పొందుకోకుండా నిన్ను వెనక్కి లాగి నిన్ను నెట్టివేస్తున్న ఆ దెయ్యపు ఆత్మ ఈ దినమున దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. నిన్ను సంపూర్ణంగా విడుదల చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక పెయిన్ వచ్చిందనుకోండి, నొప్పి వచ్చిందనుకోండి, ఇది ఎందుకు వచ్చిందంటే పలానా క్యాన్సర్ వచ్చే ముందు ఇలాగ వస్తుంది, పలానా రోగం వచ్చే ముందు ఇలాగ వస్తుంది, చనిపోయే ముందు ఇలాంటి బలహీనతలు వస్తాయి, ఇది అది ఇలాగ అనేక రకాలుగా నిన్ను నన్ను ఈ దెయ్యము కృంగదీస్తుంది. మనం ఎప్పుడు కూడా ఈ దెయ్యాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ఏ దెయ్యాన్ని? ఈ బలహీనపరిచే దెయ్యాన్ని. అందరు చెప్పాలి. మనల్ని ఏం చేస్తుంది ఇది? మనము నిర్ణయం తీసుకోవడానికి వాగ్దానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. ఆ నిర్ణయం తీసుకుందాం అనేటప్పటికి సాతానుడు మనలోకి వస్తాడు, లేకపోతే మన కుటుంబ సభ్యుల్లోకి వస్తాడు, ఆపేస్తాడు. నువ్వు వెళ్ళొద్దు, చేయొద్దు, నువ్వు ఓడిపోతావు, నువ్వు అపజయం పాలైపోతావు. నీలో నీకే ఒక రకమైన భయాన్ని కలగజేసి ప్రయాణమైన తర్వాత కూడా మధ్యదారిలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాం కొన్ని సమయాల్లో. ఈ దినాన దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను ఎక్కడికి వెళ్లకుండా ఆపేసిన ఆ దెయ్యము ఆత్మ ఈ దినమే తన దాసుడు చేతులుంచి ప్రార్థిస్తుండగా నీలో నుండి ఆ బలహీన ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అంతే. అది ఇంకా చేసే పని ఏంటంటే, అక్కడ భయంకరమైన పని. ఆ 18 సంవత్సరాల నుంచి ఆ యవనస్తురాల్ని ఎటు కదలనివ్వట్లేదు, ఏ పని చేయనివ్వట్లేదు. మరొకటి ఏంటంటే, ఆమె నడుములోకి దూరింది ఆ బలహీనత. ఎందులో దూరింది? ఆమె నడుము ఏమైంది? చదవండి అక్కడ, అందరు చదవండి. ఆమె నడుము వంగిపోయింది. ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. నడుము వంగిపోతే పని చేస్తామా? నడుము వంగిపోవటం ఏంటంటే స్థితి దిగజారిపోవటం. హల్లెలూయా. ఏ పనికి ముందుకెళ్ళకపోవటం, పనులన్నీ స్తభించిపోవటం. నీ పనులన్నీ ఆగిపోయినని ఏడుస్తున్నావు కదా, పరలోకము నుండి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరంలో చాలా విలువైనది బలమైనటువంటి పార్ట్ ఎక్కడంటే నడుమే. ఆమేన్. నడుం బలంగా ఉంటే కోతకి వెళ్తావు, నడుం బలంగా ఉంటే ఊడుపుకి వెళ్తావు, నడుం బలంగా ఉంటే చెట్టు ఎక్కుతావు, నడుం బలంగా ఉంటే ఉద్యోగం చేస్తావు. నడుం బాగుంటే చెస్ట్ కూడా ఇలా పెట్టి నడుస్తారు చాలామంది. అదే నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా. నడుమే అన్నిటికీ మూల కారణం ఆశీర్వాదానికి. ఏ పని చేయకుండా ఆగిపోవడానికి కూడా కారణం నడుమే. ఇప్పుడు అందరికీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, బెల్ట్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ప్రియులరా, ఈ నడుము వంగిపోవటం అనేది కూడా పరిస్థితులు, ఫైనాన్షియల్గా మన పరిస్థితులు బాగుగా లేనప్పుడు మనలో ఒక దిగులు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? దిగులు వచ్చి నడుము పట్టుకుని ఇంటికాడ కూర్చుంటాం మనం. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఈమెను పట్టుకున్న దెయ్యము 18 సంవత్సరాల నుంచి పట్టుకుంది. ఏం చేస్తుందంటే ఆమెను బలహీనపరుస్తూ ఉంది. మనల్ని కొన్ని సమయాల్లో దెయ్యము బలహీనపరుస్తుంది. దానికి లోబడ్డావా నీవు మరలా ఆశీర్వదించబడలేవు. నేను ఒక ప్రదేశంలో సేవ చేస్తూ ఉన్నాను. ఒక ప్రదేశంలో సేవ చేస్తూ చిన్న సంఘానికి కాపరిగా ఉన్నాను. దేవుని వాగ్దానం వచ్చింది, దేవుని దర్శనం పొందుకున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, స్పష్టంగా మాట్లాడింది. నువ్వు బయటికి రా, నేను అబ్రహామును దీవించినట్లుగా దీవిస్తానన్నాడు. అప్పుడు వెంటనే నాకు సంతోషమైపోయి ఆ రోజు ఏ రోజు వాగ్దాన వాక్యం విన్నానో, స్పష్టంగా ఆయన స్వరము నా చెవిలో పడిందో, నేను వెంటనే సిద్ధపడి నేను పరిచర్య చేస్తున్న సంస్థ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దర్శనం వచ్చింది, మరి నేను సమస్తం మీకు అప్పగించి నేను ఒంటరిగా వెళ్ళాలని ఆశిస్తున్నానంటే ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తావు అన్నాడు. హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు,
నువ్వు బ్రతకగలవా? హైదరాబాద్లో నీకు ఎవరున్నారన్నాడు. ఎవరు లేరన్నాను. మరి ఎలా బ్రతుకుతావు? దర్శనం ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు. నేను చాలా గొప్ప సేవ చేస్తానని దేవుడు చెప్పాడు. నేను 52 దేశాలు తిరిగి సేవ చేస్తానని చెప్పాడండి అన్నాను. అవునా, సరే అయితే అన్నాడు. ఆయనకు రిజైన్ చేసేసాను, లెటర్ ఇచ్చేసాను, వందనాలు చెప్పేసి ఇంటికి వచ్చి నేను నా కుటుంబ సభ్యులు చెప్తే వారు హడలిపోయారు దెబ్బకి. ఏంటి నిర్ణయం, ఏంటి? అంతే నిర్ణయం అన్నాను, అంతే. చివరికి కుటుంబ సభ్యులందరూ కొంచెం మొత్తుకున్నారు, ఇబ్బంది పడ్డారు. నేను ఈ బలహీనపరిచే ఆత్మకి చోటు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను. మనలో విశ్వాసము బలముగా ఉంటే మనము సిగ్గుపరచబడము. వస్తాయి పోరాటాలు, వస్తాయి బలమైనటువంటి శోధనలు. ఇంకా నీ పని అయిపోయిందన్న గాడిదాకా వస్తుంది, కానీ నిన్ను ఎంత మాత్రము సాతానుడు కదిలించలేడు. 100% ఓడిపోరు. దేవుడు మిమ్మల్ని బలపరిచే ఆత్మతో నింపుతా ఉన్నాడు. ఈరోజు అభిషేక ప్రార్థనలో మీ మీద ఏలుబడి చేస్తున్న బలహీనపరిచే ఆత్మ యేసు నామములో పోగాక. గట్టిగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ మనల్ని బలహీనపరిచి, మన పిల్లల్ని బలహీనపరిచి, మన కుటుంబాన్ని వెనక్కి దిగజారుస్తున్న సాతానుడు నజరేయుడైన యేసు నామములో దూరం అవునుగాక. వంగిపోయిన నీ నడుము, నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నేను జయము పొందలేను, నా పని అయిపోయిందని వంగిపోయిన నీ నడుముని దేవుడు మరలా నిలబెడతా ఉన్నాడు. మీలో ఉన్న బలహీనతలు పోతున్నాయి, మీలో ఉన్న రోగాలు పోతున్నాయి. నమ్మితే గట్టిగా కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి, ఆమేన్ అని చెప్పండి. నజరేయుడైన యేసు నామములో మిమ్మలను బలహీనపరిచే ఆత్మ పోవునుగాక, దూరం అవునుగాక. యేసు నామములో దెయ్యము పారిపోవునుగాక. ఆమేన్. యేసు నామములో ఈ రోజు నుండి మీ ఇంట్లో ఈ ఆత్మ దూరం అయిపోతుంది. నువ్వు కూర వండుతూ, అన్నం వండుతూ, నీ భర్త ఏదైనా ఇది చేస్తానే, నీకు తాడు చేయిందనే, నీకు బంగారం కొంటానంటే కొన్నావులే, తాడు చేసేవులే, గొప్పవాడువే, గొప్ప మొగుడే దొరికాడు అంటూ బియ్యం కుండ తిప్పుతూ సనుగుతున్నావు కదా, అదే బలహీన ఆత్మ. నీ భర్త అలా అన్నప్పుడు నువ్వేమనాలి? ఈ రోజు నుంచి ఏమనాలి? కొంటావురా మొగుడుడా? కొంటావు, 2 కొంటావు అనగా అంటారా? హలో, ఎటకారంగా కదా, నిజంగానే. నీ భార్య భర్త అయినా నిన్ను, నువ్వేం బలహీన పడకు, నువ్వు గొప్పవాడివి, నువ్వు జయిస్తావు అని చెప్పినప్పుడు నువ్వేమనాలి? ఆమేన్ అనాలి భర్తగా. నీ భార్యనే దేవుడు కొన్ని సమయం ఆత్మతో వాడుకుంటాడు. కొంతమంది భార్యలు భర్తలను పొగుడుతూ ఉన్నప్పుడు భర్తలు ఏం చేయాలంటే, నిజమే ఇది దేవుని ఆశీర్వాదం అనుకుందనాలి. భర్త అయిన వాడు భార్యని పొగుడుతూ భార్యని దీవెన ప్రకటిస్తున్నప్పుడు భార్యగా ఉన్నావు నీవేమనాలంటే, నిజమే నేను ఆమెన్ అంటున్నాను, దేవుడు మనకి ఆ ఆశీర్వాదం ఇస్తున్నాడని. మీ భార్య, మీ భర్తలు, మీరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇరువురు దేవుని వాగ్దాన విషయంలో పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకుంటే మీ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, బలమైన అభిషేకం వస్తుంది, మీరు బలహీనపరచబడరు. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. ఇల్లు కొంటాను, భూమి కొంటానంటే వెంటనే మీరు అనాలి, కొంటావు. మీ పిల్లలు కూడా అదే మాట నేర్పాలి. పిల్లలకి కూడా నిరుత్సాహం అనే మాట నేర్పకూడదు. పిల్లలకు కూడా పెదివిరిసే మాటలు నేర్పకూడదు. పిల్లలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు మీరిద్దరూ మాట్లాడే పాజిటివ్గా మాట్లాడే, అంటే దీవెనగా మాట్లాడే మాటలే పిల్లలకు వస్తాయి. మీరిద్దరు డిష్ అని గుద్దుకుంటారనుకోండి, వారు కూడా డిషే వస్తుంది. మీరు మార్పు చెందండి. విశ్వాసమందు బలమైన మార్పు మీకు కావాలి. విశ్వాసమందు బలమైన పునాది కావాలి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట, మిమ్మల్ని బలహీనపరిచే దెయ్యము మిమ్మల్ని విడిచిపోవునుగాక. హల్లెలూయా. మీరందరూ భూమి కొంటారు, గట్టిగా ఆమేనంటలేదే. మీరు బంగారం కొంటారు, నీ ఇంటి సభ్యులను రక్షణలోకి నడిపిస్తారు, మీ స్వజనులందరూ రక్షించబడతారు. నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది, మీ ఇంటిలో దీవెన ఉంటుంది,
రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది. బలమైన ఘనమైన కార్యములు చేయ పూనుకుంటావు. శుభప్రదమైన అడుగులు ముందుకేస్తావు. ఇక బలహీనపరచు దెయ్యము మీ నుండి దూరం అయిపోయింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు మిమ్మల్ని దీవించును గాక. యేసు ఆత్మ మీ మీద ఉండును గాక. పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి పరిచయును గాక. మీ బలహీనతలని దూరం అవును గాక. మీ రక్తంలో మార్పు వస్తుంది. మీ ఎముకలలో జీవం వస్తుంది. సమస్తమైన ఆత్మ కుమరించబడుతుంది. పరిశుద్ధాత్మ క్రియ జరుగుతూ ఉంది. మీ నడుము బలముగా మారుతుంది. బలమైన యేసు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులరా, 18 సంవత్సరాల నుంచి ఉన్న దెయ్యం అది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఉన్న దెయ్యం అది. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు. నా దగ్గర ఎప్పుడు ఏమి ఉండదు. నేను ఏది యోచన చేస్తానో అక్కడికి వెళ్ళిపోతాను అంతే. అసలు జోబులో లేవని అనుకోను, ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారని అనుకోను, ఎవడో ఉండడు. కానీ ఎల్లప్పుడూ మార్గంలో సహాయము చేసేవాడు నజరేయుడైన యేసు ఒక్కడున్నాడు. ఆయన స్వరం విన్నాను. ఆయన వాక్యము సత్యమైనది. ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు అంతే. ఆమేన్. మీ పక్షంగా నేనున్నాను ప్రార్థించడానికి, దీవించడానికి దేవుడు ఉన్నాడు. మీరు బలమైన కార్యములు చేయబోతా ఉన్నారు. ఘనమైన కార్యములు చేయ పూనుకుంటారు. ఇక బలహీన ఆత్మను రానివ్వకండి. ఏదైనా మీ దగ్గరికి సాతానుడు వచ్చి నీ పెళ్లి చేయలేవేమో, ఇల్లు కట్టలేవేమో, పొలం కొనలేవేమో, బిడ్డలు పుట్టరేమో, ఎన్ని చెప్పినా నెరవేర్చేవాడు ఒకడున్నాడు. నెరవేర్చేవాడు ఒకడున్నాడు. నెరవేర్చేవాడు ఒకడున్నాడు. ఏ కంతున్నా, ఏ రాయి ఉన్నా, ఏ దరిద్రం ఉన్నా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన దానిని నెరవేరుస్తాడు అంతే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బలహీన పరచు దెయ్యము నిన్ను విడిచి పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అనుమాన దెయ్యం ఉందో పోతుంది అంతే. చివరిగా ఒక్కసారి చదివి మనం ముగించుకుందాం. ఏమంటాడు అక్కడ? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి, ఆమేన్, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నిన్ను బలహీనపరిచే దెయ్యము నిన్ను విడిచిపోతుంది. ఈరోజు అందరూ ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, బాబు నాలో ఉన్న దెయ్యము, ఈ దెయ్యము నన్ను పట్టుకుని నన్ను మనసు నెమ్మది లేకుండా కృంగదీసింది. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నా నడుముని నిబ్బరముగా నిలబెడతావు. నువ్వు నిలబెట్టకపోతే నా నడుము వంగిపోతుంది, నా వ్యాపారం వంగిపోతుంది, నా కుటుంబము విచ్చలవిడైపోతుంది. నువ్వు చూసి దినాన్ని నాతో మాట్లాడావు. 18 సంవత్సరాల నుండి ఆ యవనస్తురాలను పట్టి పీడిస్తున్న దెయ్యము యేసు ప్రభు వారు చేతులుంచగానే ఆ దెయ్యము ఆ బిడ్డను విడిచిపోయింది. వంగిపోయిన నడుము తిరిగి లేచి నిలబడింది. ఈ దినాన్ని మరలా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నా పాపాలు క్షమించేసయ్యా, నా దోషము క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నువ్వు రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నాకు ఈ లోకములో నీవు తప్ప నాకేమీ వద్దయ్యా. నీవు నాకు కావాలయ్యా. నీ రక్షణ కావాలి. నీ బలము, నీ ధైర్యము నాకు కావాలి. ఒక బలమైన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. మనందరి శిరస్సు మీద ధైర్యము గల ఆత్మ దిగి వస్తూ ఉంది. అది నిన్ను నడిపిస్తుంది, కొండ పైకెక్కిస్తుంది. ఉద్యోగం వస్తుందా రాదా అని ఏడుస్తున్నావా? వచ్చి తీరుతుంది, కట్టి తీరుతావు. ప్రయాణం వెళ్తున్నావు, జయం అవుతుంది.
బిడ్డనెత్తుకుని సాక్ష్యం ఇస్తావు, మెడ నిండా బంగారుతో సాక్ష్యం ఇస్తావు, గొప్ప రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటావు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. మీరందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నాలో ఉన్న దెయ్యం ఏంటో నాకు చూపించావు. నిజమే, ఈ దెయ్యం ఎక్కడో ఉండటం కదా, నా దగ్గరే ఉంది. ఈరోజు శాశ్వతంగా పోవును గాక. ఈ దెయ్యము నా భర్తలో నుండి పోవును గాక. ఈ బలహీనపరిచే దెయ్యము నా బిడ్డలలో నుండి పోవును గాక. నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను నీవు ఆశీర్వదించు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. బలమైన ఆత్మ నీ నడుమును నిలబెడుతుంది. నీ శరీరంలో రోగము పోతుంది, నరాల్లో ఉన్న బలహీనత పోతుంది. లేడి పిల్లవల గంతులు వేస్తావు, దైవిక స్వస్థత కనబడుతుంది.